ఈ యొక్క పథకాలు అమల్లోకి వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, గ్యాసు, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇవన్నీ అమల్లోకి వచ్చినాయి. ఇంకా 2 పథకాలు రావాలి, అవి కూడా వస్తాయి. దానికి ప్రజలు వేచి ఉన్నారు. మేము కూడా కాంగ్రెస్ తరఫు నుండి అతి త్వరలో రేవంత్ అన్న దగ్గరికి తీసుకెళ్ళి ఈ యొక్క దుమ్మలో కూడా ప్రజాప్రతినిధి కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మనవి చేస్తున్నాను. జై బోలో సోనియామ్మకి జై, జై బోలో రాహుల్ గాంధీకి జై, జై బోలో రేవంత్ రెడ్డి అన్న గారికి జై. వినండి, రేవంత్ రెడ్డి గారిది కూడా బాగానే ఉంది. ఏది 2 ఐటమ్స్, ఒకటి హైడ్రా ఒకటి చాలా బాగుంది, మూసి ఒకటి బాగుంది. ఆ 2 చాలా మంచి పద్ధతిలో. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం డెవలప్ అయిపోయింది అంతే. కేసీఆర్ ఉన్నాడు కదా, ఆయన రోడ్లు కొన్ని అవి బాగానే చేశాడు. అందుకని అతన్ని ఇప్పుడు చేసేది కొన్ని బాగానే ఉన్నాయి. ఏది హైడ్రా ఒకటి తర్వాత మూసి. కేసీఆర్ ఆల్రెడీ ఇప్పుడు మన యాదాద్రి గుడి కట్టించాడు, కొన్ని ఇవన్నీ చేస్తాడు. ఆయనవి బాగున్నాయి, రోడ్లు కూడా బాగానే చేశాడు. అతన్ని బాగుంది, ఇతన్ని కూడా ఈ 2 బాగున్నాయి అంతే. బాగానే 2 బాగానే ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు కొంచెం కథ మన బీర్ రేట్లు వేసేసరికి మాకు ఇబ్బంది అయిపోతుంది బాగా. యూత్కి అది ఒకటి సపోర్ట్ చేస్తలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా పెంచారు, కానీ అంతకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వేయించారు. దాని ద్వారా కొంచెం ఇబ్బంది మాకు యూత్. ఇప్పటివరకు ఇది ఒకటే పెద్ద ఇబ్బంది ఏం లేదు, మిగతా అంతా బాగానే ఉంది. టీఆర్ఎస్ కూడా వచ్చుకుని కాంగ్రెస్ కూడా బెటర్ కదా. ఏ ప్రభుత్వం వచ్చినా ముందు ఫస్ట్ వీటి మీదనే వచ్చే ఇన్కమ్ సోర్స్ వీటి మీదనే కాబట్టి వీటి మీద బాగా చేస్తారు. సార్, కేసీఆర్ గారు ఇంతకుముందు ఏమేమి చేసిండో స్కీమ్లు అవన్నీ కరెక్ట్ పాటించారు సార్. మన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తను పెట్టిన స్కీమ్స్ కంటిన్యూషన్గా చేయలేకపోతుండు. అది కూడా చేస్తే బాగుంటుంది. ఇన్ని స్కీమ్స్ 6-7 పెట్టారు కదండి, అవన్నీ కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. ఒక 2 పెట్టాడు, కరెంటు బిల్లు మాఫ్ చేసిండు, నల్ల బిల్లు మాఫ్ చేసిండు, ప్లస్ ఈ బస్సు అనేది ఫ్రీ పెట్టాడు. ఇంకా కొన్ని 3 స్కీమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా కంటిన్యూషన్ చేసి ఈ గరీబ్ వాళ్ళని ఆదుకుంటే బాగుంటుంది, పేదవాళ్ళని. మిగతా అయితే గవర్నమెంట్ అయితే బాగానే ఉందండి. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వచ్చే పథకాలు కానీ బాగున్నాయండి. ప్రస్తుతం అయితే మనకి కాంగ్రెస్ నుంచి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, కానీ ఏం రావడం లేదండి పథకాలు అయితే. చాలా మటుకు పబ్లిక్ని అంటే మామూలుగా మా ఫ్రెండ్స్ కానీ ఏమైనా అడితే ప్రభుత్వం చాలా బాగాలేదు అని అంటున్నారండి. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా బాగుంది. సిస్టమ్ మూమెంటు, దళిత బంద్ చేయడము, రైతు బంద్ చేయడము, ఇవన్నీ ప్రతి దాంట్లో ఉండే. ఇప్పుడు ఏదైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వస్తుంది అంటాడు, ఏదో 1 ఎకర్కి ఇస్తా అంటాడు. అదే ఈ సిస్టమ్ కరెక్టే. ఏదైతే అమౌంట్ ల్యాండ్ ఉల్టా పల్టా ఉందో తీసేది కరెక్టే. సాగునీటి అమౌంట్కే తీయాలి కదా, సాగునీటి రైతు బంధు దానికి డబ్బులు ఇవ్వాల్సిందే కదా. 1 ఎకర్కు 2 ఎకర్ 3 ఎకర్స్కు ఆపేస్తూ అంటాడు, చూస్తూ అంటాడు. అదొకటి ఉంది. ప్లస్ ఇది వీళ్ళకోటి దళిత బంధు అని పెట్టిండు, ఓపెన్ ఎస్సీ వాళ్ళకు 10 లక్షలు. ఆ స్కీమ్లు చాలామందికి వచ్చిన వాళ్ళకు చాలామంది. నేనైతే బీసీ అట్లా కాదు, కానీ చాలా బాగుంటుంది. రైతు ఒరిజినల్గా ఎవరైనా మెజారిటీ పీపుల్స్ పబ్లిక్ ఎవరైనా కూడా లేడీస్ కూడా జెంట్స్ కూడా కేసీఆర్ గవర్నమెంట్ చాలా బాగుండే అని అంటారు.